దేశమ్మ రైతన్నలకు వచ్చింది అనుకో, ఎవరన్నా ఆపగలుగుతారా అండి? ఎవరన్నా ఆపగలుగుతారా అండి? భూ భూ భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంది మా రైతన్నలకు. మరి ఆ భూమాతను దున్నుకుంటా ఇంతమందికి ఆహారం భిక్షగా వేస్తున్నారు కదా. మరి భూమాతకు ఎంతైతే ఓర్పు ఉన్నదో మరి రైతన్నలకు అంత ఓర్పు ఉన్నది. ఆ ఓర్పు కట్టలు తెంచుకొని బయటికి వస్తే భూకంపం ఎట్లయితే వస్తుందో దానికన్నా దారుణమైనటువంటి కోపం మా రైతన్నలలో చూస్తారు మీరు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ పరిస్థితి అదే. వాళ్ళు పత్రాలు పట్టుకొని ఆ సీసీఎల్ఏ చుట్టూ, ఆ ఎంఆర్ఓల చుట్టూ రైతు బంధు గురించి, రైతు బంధు వదిలేసి రైతు రుణమాఫీ గురించి ఏమే మరి ఎందుకు చెప్పినావు? రైతు రుణమాఫీ చేసుకోండి రా భయ్ అని ఎందుకు చెప్పినరు? పైసలు లేవు. ఇప్పుడు రైతు రుణమాఫీ చేయాలంటే ఏదైనా భూములు తీసుకుపోయి మళ్ళీ తాకట్టు పెట్టాలి, లేకపోతే అమ్మేయాలి, ఆక్షన్కు పెట్టాలి. ఇది తెలంగాణ పరిస్థితి. బహిరంగంగా చెప్పారు. ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరు కూడా మన తెలంగాణకి పెట్టుబడులకు రావట్లే. తర్వాత వస్తురా, మీరు తీసుకొస్తురా, మేనేజ్ చేస్తురా అని దేవుడు ఎరుగు. కానీ అప్పు చేసేటోడికి అరే నా దగ్గర ఏం లేదురా, ప్లీజ్ రా, ఒక 10,000 అప్పిరా అంటే ఎవ్వడని ఇస్తాడా అండి? మన స్నేహితులు అయ్యారు. అరే ప్లీజ్ రా, నా దగ్గర ఏం లేదురా భయ్, మా దగ్గర అసలు ఏం లేవండి, ప్లీజ్ ఒక 10,000 ఇయ్యి, ఎట్లనో అట్లా కష్టపడి తిప్పలు వాడి నేను చేస్తా అంటే ఎవ్వడి అనండి. అదే మా దగ్గర పైసలు ఉన్నాయిరా, స్టక్ అయినాయి అంటే నేను చెప్తున్నా ఇదే స్టైల్ని మార్చి మా దగ్గర పైసలు ఉన్నాయి కాకపోతే స్ట్రక్ అయినాయి రా భయ్, మొత్తం అంతా జర ఇబ్బంది ఉంది కదా, ఎలక్షన్స్ మొన్నంతా కూడా అంతా రేట్లు తారుమారైనాయి, అసలు ఇబ్బందిగా ఉందిరా, టైట్ ఉంది పరిస్థితి, ఇక చిట్టి వేసినాము, ఇక 2 నెలలు వస్తాయి రా పైసలు, అవి రాగానే జర మీకు ఇంత ఇచ్చేస్తా, కొంచెం చూడరా మేనేజ్ చేయరా ఏదో రకంగా ఒక 10,000 అంటే ఎవడని ఇస్తాడు. అప్పు కడతాం రా భయ్, ఉన్నాయి వస్తున్నాయి రా, 100,000 ఉన్నాయి పైసలు అని చెప్తే ఎవడన్నా అప్పిస్తాడు. కానీ అసలు పైసలే లేవు, మొత్తం అప్పుల పాలైనం, నీచమైనటువంటి బతుకైపోయిందని అంటే ఎవడన్నా ధైర్యం చేసి ముందుకు వస్తాడా సార్? మన స్నేహితులే రారు, ఎవరో ఒక పురుషోత్తములు తప్ప. ఆ పురుషోత్తములు కరువైపోయారు ఈ మధ్య. సో మరి ఇటువంటి పరిస్థితుల ఇక మన తెలంగాణకి అప్పులపాలైంద్రని ఆయన తెలంగాణ అసలు ఏం లేదు. తెలంగాణ మొత్తం ఖాళీ, సర్వం మింగేసిర్రు. ఆ ఉన్న గనులు కూడా మనం ఆక్షన్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు. సో ఇంకేం లేదు పరిస్థితి, దిక్కు దివాణ లేదు అని చెప్పి అంటే ఇగో అటు తిరుగు, మీ తెలంగాణలో తూర్పు ఎటు సైడ్ వస్తుంది, ఆ తూర్పు దిక్కు తిరిగి దండం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్పి పంపిస్తారు. సో ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆగస్ట్ 15 లోపల చేస్తామంటారు. అందుకే మేము రుణమాఫీ గురించి ఏం మాట్లాడతలేం. మీరు సమాధానం చెప్పుకోవాల్సింది మాకు కాదు, రైతన్నలకు చెప్పుకోవాలి. ఒకవేళ ఇప్పుడు కూడా చేయకపోతే వాళ్ళు కట్టాలు తెంపుకొని వస్తారు. మరి మీరు ఎందుకు ఇచ్చారు హామీలు ఇచ్చినప్పుడు మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ సో ఇది మరి అడ్మినిస్ట్రేషన్ ఏముంది? ప్రజలారా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఉందా? ఏదన్నా ప్రజలకు అనుకూలంగా ఒక్క డెసిషన్, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఒక్క డెసిషన్ తీసుకోండి. మా కండక్టర్లు అయితే తిప్పలు పడుతున్నారు, చెమటలు వచ్చి. మా బస్ కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడా అని అనుకుంటా ఉన్నారు. జనరల్గా ఇంట్లో 1-2 లేడీస్ని భరించడే కష్టం, మరి ఇక్కడ కొట్టుకుంటే బస్సులలో సీట్ల కోసం ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించండి వాళ్ళ పరిస్థితి ఏంది. ఆ బస్సు ఒక్కొక్కసారి ఇట్లిట్లు కూడా ఊగుతుందంట. ఇక బరువుకు మించినటువంటి మందిని ఎక్కించుకోవడం. మరి మా సజ్జనార్ సరే కాపాడాలి దానికి వెళ్ళి. మరి ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి సజ్జనార్ గారు దృష్టి పెట్టాలి. మరి ఇటువంటి సినారియోస్లో నాకైతే ఎక్కడ తిరిగి చూసినా జర అహంకార పాలన తగ్గిందని అనుకుంటున్నా. కానీ అడ్మినిస్ట్రేషన్లో మరి ఏం కూడా మనకి కనబడతలేదు, ఏం కూడా మనకి వినబడతలేవు. ఎక్కడ చూసిన ధర్నాలు, అసంతృప్తులు, పార్టీల అసంతృప్తులే, ప్రజలు అసంతృప్తులే. పార్టీని మేనేజ్ చేయలేకపోతుర్రు, ప్రజల్ని మేనేజ్ చేయలేకపోతుర్రు. పార్టీలో అసలు కార్యకర్తలు ఏమారుస్తుర్రు, ప్రజల్ని కూడా ఏమారుస్తుర్రు. మీరే మారిపోతున్నారు. తెలంగాణకి ఇలాగే ఉంటే ఇంకొన్ని రోజుల దూరంగా పారిపోతారు తెలంగాణ ప్రజలు కన్నెర్రే చూస్తే. మరి ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఏ ఒక్కటి అయింది చెప్పండి? ఒక అహంకారం ఎమ్మెల్యేల రుబాబు పక్కన పెడితే ఇప్పుడు గల్లీలలో కూడా మరి కూరగాయల దగ్గర కూడా మామూలు వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ అని చెప్పి అనుచరుల పేర్లు చెప్పుకొని ఇబ్బంది పెడుతున్నారు, సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి, ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి ఎవరిని కలవడాయే?
ఉత్తుత్తి ప్రజాదర్బార్ పెట్టింది. అదేదో ఉత్తుత్తి బ్యాంక్ అని చిన్నప్పుడు ఒక సినిమాలో చూసిన, టైటిల్ చాలా బాగుంది. అప్పుడప్పుడు మా ఈటీవీలో వస్తూ ఉంటుంది ఆ సినిమా. ఓకే, ఉత్తుత్తి బ్యాంక్ అని అరుస్తూ ఉంటాడు అందులో. అట్లనే ఇక్కడ కూడా ఉత్తుత్తి ప్రజా దర్బార్. సో ఇట్లా వాళ్ళు అరవకపోయినా అది ఉత్తుత్తి ప్రజా దర్బారే అయిపోయింది. అదేదో పోతారు ఇక, ఇట్లా ఒక స్లిప్ ఇస్తారు, ఒక మెసేజ్ కూడా వస్తుందండి మనకు ఫోన్కి. ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం, మెసేజ్ వస్తుంది. మెసేజ్ నువ్వు ఎన్నిసార్లువో అన్నిసార్లు మెసేజే వస్తుంది. ఎందుకంటే మెసేజ్కి పైసా ఖర్చు కాదు, జస్ట్ మెసేజ్ వస్తే అయిపోతుంది. తర్వాత ఏంది, వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజలు. వాట్ నెక్స్ట్ సార్? మెసేజ్ వస్తుంది, ఈ మెసేజ్ తీసుకుపోయి ఏడ చూపెట్టాలి? రేవంత్ రెడ్డి గారు ఇంట్లో చూపెట్టాలనా? రేవంత్ రెడ్డి గారు సీఎంఓకి పోయి చూపెట్టాలనా? మరి మెసేజ్ వచ్చి జమాన్ అయింది. ఏ రోజు? మొట్టమొదటి రోజు రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బారు. అదే సార్ మీరు ఇట్లా పోతా ఉంటే ఒకటి ఉంటుంది, ప్రగతి భవాన్ని కట్టాలు తెంపేసినాం, అది తెంపేసినాం అని చెప్పి లోపలికి ఇట్లా ఒక ఫోర్స్ లాగా సునామీ లాగా వచ్చేసి ఇక పొద్దు నుంచి రాత్రి వరకు ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఈ విజిటర్స్ రాగానే ఒక్కొక్కళ్ళ దగ్గర స్లిప్స్ తీసుకొని మీరు ఇక అయిపోయిందమ్మా పో, ఈ పని అయిపోయింది. ఇదా ప్రాబ్లం, దిస్ ఈస్ ద ప్రాబ్లం, ఓకే ఇట్ వాస్ సాల్వ్డ్, గో. అబ్బాబ్బాబ్బాబ్బా సార్, ఆస్కారా, మంచి ఆస్కార్ అవార్డు లాంటివి లేకపోతే భాస్కర్ అవార్డు లాంటివి వస్తాయి సార్ మనకి. సో ఇవన్నీ వస్తాయి. మీరు ఆ స్లిప్పులు ఇచ్చి పంపిస్తున్నారు, అవి ఏం చేసుకోవాలో అర్థం కాక, జనాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఇగో మా అసోంటోళ్ళకి చెప్పుకొని, ఇగో శ్రావ్య గారు గిదండి మా పరిస్థితి, ఎవడు మాట్లాడతలేడు దీని గురించి, అట్లీస్ట్ మీరన్నా మాట్లాడండి అని చెప్పి అంటారు. మీకు ఇంకా సాక్ష్యాలు కావాలంటే మా ఫోన్ మీకు ఇస్తాం సార్ రేవంత్ రెడ్డి గారు. మీ పిఏకి మాత్రం ఇవ్వకండి సారు, నా ఫోన్ మీకు ఇస్తా, మీ పిఏకి మాత్రం నా ఫోన్ ఇవ్వకండి. ఎందుకంటే మా పబ్లిక్ కాల్ చేస్తే మేము రోజుకి మినిమం 1000 కాల్స్ వస్తున్నాయి. ఆ 1000 కాల్స్ మా టీమే ఎత్తలేకపోతుర్రు. మా ఆఫీస్లో టీం ఉంటారు, సో ఎత్తండ్రా నాయన ఫోన్లు అంటే ఇంకా కంప్లైంట్లు వస్తున్నాయి. కొంతమంది లైవ్లల్లో కింద కమెంట్లు పెడుతురు, ఎందుకు ఇచ్చిరండి ఫోన్ నెంబర్, ఫోన్ లేపనప్పుడు నాకు అర్థం కాక అడుగుతాను కమెంట్లు పెడుతురు సార్, కమెంట్స్ పెడుతురు. సో అంటే ఇంతమంది ఫోన్లు ఎత్తుతేనే మా పబ్లిక్ అసంతృప్తితో ఉన్నారు, ఒక్క ఫోన్ లేపకపోతేనేమో వాళ్ళు వచ్చి కమెంట్ తిడుతురు. మీ పిఏ అసలు ఫోనే లేపాడు సార్, అసలు మన ఆయన ఎందుకు పెట్టుకుండ్రో పిఏగా. ఇక రేవంత్ రెడ్డి గారు ఇక మీకు దండం పెట్టాలి సార్ మీ ఓపికకి. ఇప్పుడు పిఏలు అనే వాళ్ళకి ఫోన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు లేపాలి, ఎవడు ఫోన్ చేస్తుండే ఏం కథ మీ దృష్టికి తీసుకురావాలి. అంటే వాళ్ళు బాగా వాల్యూ పర్సన్ అయితే మీ దృష్టికి తీసుకొస్తారు, వాల్యూ పర్సన్ కాకపోతే ఈయనే కూర్చోబెడతారు. అంతే కదా సార్ రేవంత్ రెడ్డి గారు. వాట్ నెక్స్ట్ సార్? మా ఫోన్ మీకు ఇస్తాం, మా ప్రజల ఫోన్లు ఆన్సర్ చేయండి. మా ఏదైతే స్క్రీన్ మీద మేము నెంబర్ ఇచ్చామో ఆ ఫోన్ మీకు ఇస్తాం సార్. దయచేసి అన్యదా భావించదు. ఒక రోజంతా మీరు ఏం పని చేయకుండా ఉండండి, ఎట్లాగో ఏమో అటు ఇటు తిరుగుతురు కానీ ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు, అది వేరే విషయం పక్కన పెడితే. మీ పిఏలకు మాత్రం మీ ఫోన్లు ఇవ్వకండి, వాళ్ళు ఆన్సర్ చేయరు. ఇదివరకే చెప్పిన మీ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీ పిఏలకి అసిస్టెంట్ పిఏలను పెట్టుకోండి, మీ బిల్డప్లు తగలయ్యా అన్న నేను. ఇక బిల్డప్ నేను పిఎన్ రా బాయ్, మంత్రి పిఏ ఏం మాట్లాడుతున్నావు, ఇక ఇట్లా మాట్లాడతారు వాళ్ళు సార్. మస్తు నాలాంటి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళకైతే బీపీ ఇట్లా సర్రం అంటుంది, అక్కడికే తీసుకెళ్ళి చెంపపల్లి పట్టుకోమని వాడు కొట్టబుద్ధి అవుతుంది సార్. కాకపోతే మంత్రి పిఏ కదా పరువు అవుతుంది అని చెప్పి ఇక సైలెంట్గా ఉంటాం. ఎందుకు సార్ ఆ బిల్డప్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేసి చూపించాలి. ఇప్పుడు మా పబ్లిక్ మేము ఆన్సర్ చేసే నెంబర్ మీకు ఇచ్చినాం అనుకోండి, మీకు 1,00,000 ప్రూఫ్స్ దొరుకుతాయి సార్, 1,00,000 ప్రూఫ్స్ దొరుకుతాయి. మస్తు ప్రూఫ్స్ ఉంటాయి. ఎక్కడ ఏం జరుగుతుందో ఈ లా అండ్ ఆర్డర్ ఏం అవసరం లే. స్వయాన ముఖ్యమంత్రి గారు మీరే ఫోన్ లేపుకొని చెప్పమ్మా అన్న రుణమాఫీ రావట్లేదు, పిచ్చి లేచిపోతుంది సార్ వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ వింటే మీకు. అందుకే వినడం మానేసారు అనుకుంటా, మళ్ళీ ఎక్కడ పిచ్చిలేస్తే ప్రాబ్లం అవుతుందని. మీరు ప్రూఫ్స్ అన్నారు కదా, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయొద్దు, ఏమైనా చేస్తే ప్రూఫ్స్ ఇవ్వాలి, లేకపోతే కేసులు పెట్టి బొక్కలు దోస్తామని చెప్పిర్రు. మేము గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వార్నింగ్లకే భయపడలే, ఏమన్నా చేసుకోండి సార్ అని చెప్పినాం. ఇప్పుడు భయపడతామా సార్? అస్సలు భయపడం. సో నేను చెప్పేది ఏంటంటే, సో మీకు ప్రూఫ్స్ కావాలంటే మా ఫోన్లో ఆన్సర్ చేయండి. మా ఫోన్లో ఆన్సర్ చేస్తే, మా పబ్లిక్ ఫోన్లో ఆన్సర్ చేస్తే వాళ్ళ కష్టాలు మీతో చెప్పుకుంటారు. ప్రజా దర్బార్లో రేవంత్ రెడ్డి దొరకట్లే,
ఎక్కడ ఎవరు దొరుకుతలేడు. అసలు ఆ మంత్రుల క్వార్టర్స్లో ఎక్కడైనా ఉంటుర్రా సార్? ఎవరన్నా క్వార్టర్లో ఎక్కడ ఉంటుర్రు సార్? సొంత ఇళ్ళలు ఉంటుర్రా, క్వార్టర్లు ఉంటుండ్రా, ఎమ్మెల్యేల నియోజకవర్గంలో ఉంటుర్రా? ఒక్కొక్క మంత్రికి ఈ 2-3 ఇల్లాయే. వాడు ఏ టైంలో ఎక్కడ ఉంటాడో తెలియదు ఆ మంత్రి. పోనీ పిఏకి ఫోన్ చేసి కనుక్కుందామంటే అబ్బో ఇక చెప్పింది కదా ఇందాక, వాళ్ళ బిల్డప్ వర్ణనాతీతం సార్. బిల్డప్. వాళ్ళు చేసేది గింత, చెప్పుకునే చాటంత. ఆ బిల్డప్ ముందు మన బిల్డప్లు అనుకొస్తాయి. మంత్రి పిఏ చాలా గ్రేట్ అసలు. అది ఎన్నో నక్క తెలివితేటలు ఉంటాయి కానీ కావు అట్లా. అంటే అందరినీ కించపరుస్తలేను, కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇక కొంతమంది పిఏల వల్లనే ముంచటోళ్ళు కూడా ఉన్నారు. మా తలసాని చెప్తలేడా ఓఎస్డి తప్పు చేసి నాకేం సంబంధం లేదంటే ఎవరు నమ్మేటట్టు లేదు. కానీ ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి. ఇక మీరు చెప్పండి ఏం చేయాలి ప్రజలారా? ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు? సో అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీ పిఏలను తీసేయండి, కొత్త పిఏలను పెట్టుకోండి మీకు చిత్తశుద్ధి ఉంటే. వాళ్ళు అట్లనే ఆన్సర్ చేయలేని వాళ్ళు అనుకో, రేపటి రోజున సోనియా గాంధీ చేసినా మీకు చెప్పరు. పొరపాటున వేరే నెంబర్ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకోడో ఆ రేవంత్ రెడ్డి ఉన్నాడు అర్జెంటుగా మాట్లాడాలి ఏమంటే ఎవరమ్మా నువ్వు అని ఫోన్ పెట్టేసి అనుకో సార్, ఇక మళ్ళీ మీ సీఎం పదవే హూస్ట్ అయ్యేటట్టు ఉంటుంది. మళ్ళీ చూసుకోండి ఈ పిఏలతో జర జాగ్రత్త. లేపమని చెప్పుండ్రి జర. చెప్తారు ప్రజలందరూ కష్టాలు చెప్పడానికే ఫోన్లు చేస్తారు. లేపాలి మరి, ఉత్తికి గాలే మంత్రులు. ఆయన లేపకపోతేనే, ఆయన అట్లీస్ట్ కలవకపోతేనే జనాలు వద్దనుకొని పక్కన పెట్టారు. ఎవరు? మన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు కూడా గదే తోలకు వచ్చి ఎవరికి అందుబాటులో లేం. మేము బాలకృష్ణ వస్తేనే బొకేలు తీసుకుంటాం, నాగార్జున వస్తేనే హాయ్ చెప్తాం, ఇంకోరన్న వస్తే ఇట్లా సెల్ఫీ దిగుతాం అంటే కుదరదు. సో దయచేసి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టండి అని చెప్తున్నా. అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెడితే మీరు ఎవరిని ఓట్లు అడుక్కోక్కర్లేదు సార్, అందరు మీ దగ్గరికే వస్తారు. అరే మరి రేవంత్ అన్న గ్రేట్ రా పోయి ఏం చేసిండ్రా అడ్మినిస్ట్రేషన్, మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినా, మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినందుకు ఆయన పదవిని ఆయన కాపాడుకుంటూ తెలంగాణను కూడా కాపాడుతుండని చెప్పుకుంటే ఈయన సొంపుగా ఉంటుంది. కానీ పొద్దున్న లేస్తే బూతులు ఆ రికార్డ్ చేసి మీకు వాట్సాప్లో పెడతాం సార్. ఆ రికార్డింగ్స్ కూడా మీ పిఎల్ మీకు చూపిస్తలేదో మాకు తెలియదు. కానీ మీరు విన్నాక ఇక వద్దురని ఆయన ఈ బూతులు అంటారు, అట్లా తిడుతురు సార్ బయట. మీ మంచికే చెప్తున్నాం. చాలా చిన్న ఏజ్లో తొందరగా, అంటే మరి చిన్న ఏజ్ ఏం కాదనుకోండి, మిడిల్ ఏజ్, తొందరగా ముఖ్యమంత్రి అయినరు, మంత్రి కాకుండానే ముఖ్యమంత్రి అయినరు. అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా సీనియర్ లొల్లు ఉంటుంది. నేను సీనియర్ నా భయ్ నాకే ఇవ్వాలి ముఖ్యమంత్రి పదవి, అట్లెట్లు ఇస్తారు అనేటోళ్ళని కూడా దాటుకొని మీరు ముఖ్యమంత్రి అయినరు. మరి ఆ పదవిని మీరు కాపాడుకోవాలి కదా సార్. ఆ పదవి మీరు కాపాడుకోవాలంటే ప్రజల సపోర్ట్ మీకు ఉండాలి కదా సార్. ప్రజల సపోర్ట్ మీకు ఉండాలంటే అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేయాలి కదా సార్. మరి ఇవన్నీ ఉన్నాయి కదా సార్. మరి సో దయచేసి దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టండి. వీలైతే అమావాస్యకి పున్నమికి, అరే మన ఈ తెలుగు క్యాలెండర్లో అమావాస్య పున్నమన్న ఒక్కరోజు వస్తుంది సార్. మీరు ప్రజా దర్బార్కి అసలు ఒక్కరోజు కూడా వస్తలేరేం సార్? నాకు అర్థంగా కడుగుతా, అసలు అర్థమవుతలేదు. ఆ మెసేజ్లు ఏం చెప్పాలో ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. ప్రజా దర్బార్కి వచ్చినాక అప్లికేషన్ పబ్లిక్ ఇస్తారు. ఆ అప్లికేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ తీసుకుపోయి ఎవరి దగ్గర పోవాలనేది ఒక పబ్లిక్కి చెప్పండి సార్. ఏం అర్థమవుతలేదు ఎవరి దగ్గరికి పోవాలో. ఎందుకు ఇంకా ప్రజా దర్బార్ అంటున్నారు వాళ్ళు. అక్కడ తీసుకుపోయి బట్టి గారిని చాలా తెలివిగా కూర్చోబెట్టారు, ఆ పక్కనే మా సీతక్కని కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో మరి ప్రజా దర్బార్ ఏందో వాళ్ళకు కూడా టైం దొరుకుతలేదు. ఎవరు అడుగు, ఏ మంత్రి అడుగు టైం లేదు అంటుర్రు. మరి ఏం చేస్తారు సార్ టైం లేకుండా? అడ్మినిస్ట్రేషన్ అనేది మాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు నేను మొన్న 2-3 మంత్రులకు ఫోన్ చేసిన, వాళ్ళు ఎంతసేపు ఫోన్ లేపరు. ఒకసారి సడన్గా ఫోన్ చేసి ఏమైంది సార్ అంటే టైం లేదంటారు. మరి ఏముంది సార్ మీ శాఖలో టైం లేకుండా? అడ్మినిస్ట్రేషన్ ఏమైందంటే మరి ఏం కనబడతలేదు అక్కడ. మరి ఈ మాత్రం దానికే టైం లేదా సార్? నాకు అర్థం కాక అడుగుతా. ఏం చేస్తున్నారు? పోతున్నారు, రిబ్బన్ కట్లు చేస్తున్నారు. మినిస్టర్ క్వార్టర్స్లో మీరు ఉండాలి. ఈ మంత్రి ఈ క్వార్టర్, ఇంకొంతమంది మంత్రులు అయితే మినిస్టర్ క్వార్టర్స్కే పోలే, ఇంకా షిఫ్టే కాలే. అక్కడికి వచ్చి వాళ్ళు ఏ టైంలో ఉంటారో కూడా తెలియదు, ఏ టైంలో కలవాలో తెలియదు. పోనీ అడపదడప ఆ పిఏపిఎస్లకు ఫోన్ చేయాలంటే వాళ్ళు ఫోన్లు లేపరు. లేపినా చెప్పు ఊరికే మీకు చెప్పనీకి మేము ఉన్నామా అని కసురుతారు. మరి ఈ పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బయటపడుతుంది? మరి మంత్రులు ఎక్కడ ఎవడు ఉంటాడు? అడ్వర్టైజ్మెంట్ వేయండి, లేకపోతే మా పేపర్లలో ఆంధ్రజ్యోతి, ఇటు మన నమస్తే తెలంగాణ, ఈ దిశ, ఇంకేమున్నాయి ఈనాడు, దీంట్లో అడ్వర్టైజ్మెంట్ వేయండి. ఈ మంత్రి పలానా రోజు ఈ టైంకి మినిస్టర్ క్వార్టర్లు ఉండబడును.
ఈ మంత్రి ఈ టైంకి పలానా రోజు సెక్రటేరియట్లో ఉండబడును, ఈ రోజు రావచ్చు మీరు విజిటర్స్ టైము, ఎవరైనా కలవాలనుకుంటే కలవండి, ఇది అవుతుంది గది అవుతుంది అని చెప్పండి. మరి పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి సార్. మీ పిఎల్లో ఫోన్ లేపనప్పుడు గిదే దిక్కిగా. సో మినిస్టర్ క్వార్టర్స్లో ఎప్పుడు ఉంటారు మంత్రులు, ఏం చేస్తున్నారు, ఎవరిని గడవాలి, ఇవన్నీ కూడా క్లారిటీ లేదు పబ్లిక్కి. సో క్లారిటీ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి గారే ఇవ్వాలి. మరి ఎట్లా ఇస్తారో చూద్దాం.